ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఇవాళ జైలు నుంచి విడుదల కానున్నాడు. ఎట్టకేలకు రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. నిన్న బెయిల్ వచ్చినప్పటికీ కోర్టు ఆర్డర్ కాపీ ఆలస్యం కావడంతో ఇవాళ ఐబొమ్మ రవి విడుదల కానున్నాడు. ప్రతిరోజు సిసిఎస్ ఎదుట హాజరు కావాలని, దేశం విడిచి వెళ్లొద్దని స్పష్టం చేసింది. పాస్పోర్ట్ను పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది. పోలీసుల అనుమతి తీసుకునే ఇంటర్నెట్ను వాడుకోవాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇవాళ ఐబొమ్మ రవి చెంచల్గూడ జైలు నుంచి విడుదల కాబోతున్నాడు. పైరసీ కేసులో నవంబర్ 16న ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యారు. రవి సినిమాలను పైరసీ చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు రవి కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా కూడా గుర్తించారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో రవి దేశం విడిచి పారిపోయి అండమాన్ దీవుల్లోని ఐలాండ్లో ఉన్నట్టున్నట్లుగా కూడా విచారణలో తేలింది. అరెస్టుకు ముందు రవి పోలీసులకే సవాల్ విసరడంతో అతడిని హైదరాబాద్లోనే అదుపులోకి తీసుకున్నారు. నవంబర్లో అరెస్టు చేసినప్పటి నుంచి రవి బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు అతడు జైలు నుంచి విడుదల కాబోతున్నాడు. చెంచల్గూడ జైలులో ఉన్నటువంటి ఐబొమ్మ రవి ఇమ్మడి రవిగా పేరున్నటువంటి ఐబొమ్మ రవిగా పేరు పాపులర్ అయినటువంటి రవి కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి విడుదల కాబోతున్నాడు. అయితే కోర్టు కొన్ని షరతులను విధించింది విడుదల చేయడానికి. సో దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, కోర్టు క్లియర్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ షరతులు ఎలా ఉన్నాయి, కండిషన్స్ ఏంటి? సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవికి ఎట్టకేలకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా కండిషన్స్ పెట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దేశం విడిచి వెళ్లరాదు, ఇక దీంతో పాటు ఇంటర్నెట్ కూడా వినియోగించరాదు, పబ్లిక్ డొమైన్ లో అతడు మాట్లాడవద్దంటూ కూడా కొన్ని కండిషన్స్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు సిసిఎస్ లో ఎదుట హాజరై వెళ్లాలంటూ కూడా సూచించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే నిన్న మధ్యాహ్నంకి అతడికి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇక ఇప్పటికే ఐబొమ్మ రవికి సంబంధించి కూడా 90 రోజుల పాటు విచారణ చేపట్టింది. ఎట్టకేలకు దీనికి సంబంధించి ఎలాంటి ఛార్జ్షీట్ దాఖలు చేయని క్రమంలో కూడా హైకోర్టును ఆశ్రయించడంతో అతడికి బెయిల్ లభించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సినిమా పైరసీతో పాటు వివిధ సంబంధించిన, ఎందుకంటే కొత్త సినిమాలకు సంబంధించి కూడా పైరసీ చేసి అటు సినిమా ఇండస్ట్రీకి మోసం చేశాడు, కొంత కోట్ల రూపాయల కొంత ఆర్థికంగా నష్టపరిచే విధంగా చేశాడంటూ కూడా 5 కేసుల మీద ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతానికైతే 4 కేసులకు సంబంధించి ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత చెంచల్గూడ జైల్లో ఉంచడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ప్రతి 4 కేసులకు సంబంధించి కూడా చాలా సుదీర్ఘంగా సిసిఎస్ పోలీసులు అతన్ని విచారించిన తర్వాత కూడా ప్రస్తుతానికైతే అతడు దీనికి సంబంధించి ఎలాంటి ఛార్జ్షీట్ దాఖలు చేయడం 9 ఏళ్లు పూర్తయినా కానీ ఇంకా ఎలాంటి పూర్తిగా ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేయమనే నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్టుగా చెప్పుకోవాల్సింది. వాస్తవానికి నిన్న సాయంత్రమే ఐబొమ్మ రవి చెంచల్గూడ జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా అతడు వాయిదా కొంత అంటే జైలు నుంచి బెయిల్ మీద బయటకు రావాల్సిన కొంత ఆలస్యంగా మారినట్టుగా చెప్పుకోవాల్సి ఉంది. ప్రొసీజర్ ప్రకారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా కానీ ఎక్కడైతే అతడు కేసు నమోదైందో, ఎక్కడైతే విచారణ కొనసాగుతుందో నాంపల్లి కోర్టులో ఇద్దరికి సంబంధించిన చెరో 25,000 సంబంధించిన షూరిటీని పూచీకత్తు కింద అక్కడ సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి నాంపల్లి నయం కోర్టులో సంబంధించి కూడా షూరిటీని అందజేసిన తర్వాత అక్కడి నుంచి కూడా బెయిల్ పేపర్స్ నాంపల్లి కోర్టుకు ఇటు చెంచల్గూడ జైలుకు రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే కొంత ఆలస్యం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనం గమనిస్తే కూడా సాధారణ కేసులకు సంబంధించి పోల్చుకుంటే పైరసీ సంబంధించి కూడా చాలా సుదీర్ఘ కాలం పాటు విచారణకు హాజరై రిమాండ్ లో ఉన్న ఐబొమ్మ రవికి చాలా షరతుతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అతడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంటర్నెట్ ను వినియోగించకూడదంటూ కూడా మొదటి కండిషన్ పెట్టింది. ఆ తర్వాత తన పాస్పోర్ట్ ను 1 రోజుల్లో స్థానిక కోర్టులో సరెండర్ చేయాలంటూ కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు అతడికి సంబంధించిన ఏదైనా సినిమా సంబంధించి కావచ్చు, సోషల్ మీడియా కంటెంట్ కూడా వినియోగించడంతో కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మరొక వైపు అతడు ఎక్కడైతే కేసు నమోదైందో గతంలో రిమాండ్ లో ఉన్నప్పుడు విచారణకు హాజరైన సిసిఎస్ కి ప్రతిరోజు ఉదయం సాయంత్రం అక్కడ వెళ్లి అతడు అక్కడ హాజరు కావాలంటూ కూడా కండిషన్స్ పెట్టింది. కాబట్టి పూర్తి స్థాయిలో అందుకు సంబంధించి కూడా అతడు బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశం, ఎందుకంటే చాలా స్పష్టంగా హైకోర్టు ఇచ్చిన బెయిల్ కాపీలో కూడా అతడు సామాజిక మాధ్యమాలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇక పబ్లిక్ డొమైన్ సంబంధించిన వాటిలో కూడా
మాట్లాడకూడదంటూ కూడా చాలా క్లియర్ గా చెప్పిన నేపథ్యంలో అతడు మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి కేవలం కోర్టు షరతులకు లోబడి అతడు ఆ బెయిల్ సంబంధించిన ఏవైతే షరతులు ఉంటాయో వాటికి లోబడే ఆయన వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మరికొన్ని గంటలు, వాస్తవానికి ఉదయం 11 గంటల ప్రాంతాల్లో కూడా అతడికి బెయిల్ పేపర్ సంబంధించిన కూడా నాంపల్లి కోర్టు నుంచి చెంచలగూడ జైలుకు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా షూరిటీకి సంబంధించిన వాటికి స్పష్టత రాలేదు. షూరిటీస్ సమర్పిస్తుంది, ఎందుకంటే ఇద్దరు చెరొక 25,000 సంబంధించిన షూరిటీస్ ని నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ నుంచి బెయిల్కి సంబంధించిన పేపర్స్ అన్ని కూడా చెల్లపల్లి జైలుకు రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా ప్రొసీజర్ కొంత ఆలస్యం జరుగుతుంది. కాబట్టి మా సాయంత్రం 2-3 గంటలు కావచ్చు, లేకపోతే 4 తర్వాత అతడు చెంచలగూడ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కొంత ప్రాథమిక సమాచారం ఉంది. కాబట్టి వాస్తవానికి బెయిల్ వచ్చింది, కానీ ఇక షూరిటీల విషయంలో కొంత ఇంకా వాళ్ళకి సంబంధించిన షూరిటీలు సమర్పించకపోవడం కొంత ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి కోర్టులో ప్రొసీజర్ అంతా పూర్తి చేసుకుని ఆ పేపర్స్ అన్ని చెంచలగూడ జైలుకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ మెడికల్ సంబంధించిన ప్రొసీజర్ తో పాటు కొంత ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ పూర్తి చేసుకున్న తర్వాత ఆయన 4 గంటల ప్రాంతంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.